హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఫిలిమ్స్ ఏంటి అని చెప్పేసి ఒక డిస్కషన్ వచ్చిన నేపథ్యంలో దిల్ రాజు గారితో సినిమా ఉంటుంది, అనిల్ రావిపూడి గారు డైరెక్టర్ అని చెప్పేసి ఒక వార్త సర్క్యులేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక సరికొత్త పాత్రలో ఆయన డిజైన్ చేయబోతున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏంటి ఆ పాత్ర ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారికి? సో ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సో ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ అయిపోయాయి, ఇంకొక సినిమా మాత్రమే రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సో ఇవి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయరు అని అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆయన చేసే మూడ్ లోనే ఉన్నారు. సో ముఖ్యంగా దిల్ రాజు గారికి డేట్స్ ఇచ్చేస్తారని చెప్పేసి బలంగా వినిపిస్తున్న న్యూస్. అనిల్ రావిపూడి గారు డైరెక్షన్ అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. సో మరి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని ఒక కొత్త పాత్రలో పవన్ కళ్యాణ్ గారిని చూపించబోతున్నారు అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది సార్ ఈ అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే డెఫినెట్ గా ఒకవేళ నిజంగా కాంబినేషన్ కార్యరూపం దాల్చితే డెఫినెట్ గా ఫ్యాన్స్ కే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా ఒక ఫీస్ట్ లాగా ఉంటుందని మనం చెప్పొచ్చు. అందులోనూ పవన్ కళ్యాణ్ ఒక లెక్చరర్ గానీ టీచర్ పాత్రలో అని చెప్పి అంటున్నారు కాబట్టి, అంటే అప్పుడు మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ అనే ఒక సినిమా, ఆ తరహా సినిమా అని చెప్పి ఇప్పుడు ప్రచారం జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా బాగుంటది. అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఏ సినిమా చేసినా కూడా దానికోసం ఏకలుగా వెయిట్ చేసే వాళ్ళు కోట్లాది మంది ఉంటారు. ఇంకా అతను ఒక ఈ పాత్రలో అంటే ఒక స్టూడెంట్స్ కి ఒక దారిలో పెట్టే టీచర్ పాత్రలోనూ లెక్చరర్ పాత్రలో అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటాడు కాబట్టి డెఫినెట్ గా బాగుంటుందని చెప్పొచ్చు. కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఫుల్ టైమ్ సినిమాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన సినిమాలకు సంబంధించి ఇన్ని వార్తలు వచ్చేవి కాదు కదా. ఇప్పుడు రాజకీయాల్లో వెళ్ళి ఆయన అక్కడ కూడా అసాధారణమైనటువంటి విజయం సాధించి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి సమీప భవిష్యత్తులో ముఖ్యమంత్రి పీఠం కూడా అధిష్ఠించే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నా ఈ టైంలో ఆయన ఇన్ని సినిమాలు, ఇప్పుడు ఉదాహరణకి హరిహర వీరమల్లు 2 అన్నారు, ఇది ఓజీ కూడా 2 అని చెప్పి చేశారు. అది కాకుండా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది, అది వచ్చేస్తుంది. సురేందర్ రెడ్డితో అఫీషియల్ గా చాలా రోజులతో అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఒక సినిమా అన్నారు. ఇవి కాకుండా ఇంకా చాలా మంది పేర్లు తెర మీదకి వస్తున్నాయి. మరి ఇన్ని సినిమాలు ఆయన నిజంగా చేస్తాడా అన్నది ఒక ఇది. అంటే ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక 2 నెలల వ్యవధిలో 2 సినిమాలు రావడం అన్నది ఒక రికార్డు. అవును. ఇప్పుడు ఇన్ని సినిమాలకు సంబంధించినటువంటి వార్తలు, విశేషాలు అనేవి తెర మీదకి వస్తుండడం అనేది ఖచ్చితంగా ఒక చర్చనీయాంశమైనటువంటి విషయం. కాకపోతే దిల్ రాజు గారికి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి అనుబంధం మనం చూసాం. అంతకుముందు ఆయన ఈ సినిమా చేసి ఉన్నాడు కాబట్టి, వకీల్ సాబ్ సినిమా చేసి ఉన్నాడు కాబట్టి ఆ అనుబంధంతో ఇది కూడా ఏదైనా రీమేక్ ఏమైనా చేస్తున్నారా ఏంటన్నది కూడా ఇంకా మనకి క్లారిటీ లేదు కాబట్టి. అంటే ఇప్పుడు అనిల్ రావిపూడి ఈ మనశంకర వరప్రసాద్ సినిమాతో బిజీగా ఉన్నాడు, అది సంక్రాంతికి వచ్చేస్తుంది. అతను సినిమా ఎంత శ్రద్ధగా తీస్తాడో ప్రమోషన్ కూడా అంతకంటే ఎక్కువ శ్రద్ధతోటి చేస్తాడు. మరి ఇంత బిజీలో పవన్ కళ్యాణ్ కి కథ రెడీ చేయడం అంటే ఖచ్చితంగా అది ఒక రీమేక్ సినిమా అయ్యి ఉండాలి, లేదంటే వేరే సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక టీముని పెట్టి రెడీ చేయించడం అయినా జరిగి ఉండాలి కదా. సో దీని యాక్చువల్గా ఆయన మనశంకర వరప్రసాద్ సినిమా టైంలో ఆయన ఏమన్నాడంటే, ఇప్పటివరకు కుర్ర డైరెక్టర్, అంతకుముందు సీనియర్ డైరెక్టర్స్ కొంతమంది అలా చేసిన కుర్ర డైరెక్టర్స్ ఎవరు కూడా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్తో సినిమాలు చేయలేదు. నేను వెంకటేష్ గారితో చేశాను, బాలకృష్ణ గారితో చేశాను, ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నాను, నెక్స్ట్ నాగార్జునతో చేస్తానని చెప్పి ఒక మాట అన్నాడు. కాబట్టి నెక్స్ట్ యాక్చువల్గా నాగార్జున 100వ సినిమా అనిల్ రావిపూడి చేస్తాడా అనే ఒక ఇది కూడా చర్చ కూడా జరిగింది. ఇప్పుడు ఆయన 100వ సినిమాకి వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి దాని తర్వాత అనిల్ రావిపూడి చేస్తాడని మనం చూడాలి. చెప్పే ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. సడన్ గా కొన్ని నిమిషాల వ్యవధిలో ఒక చూడు, కాఫీ డేకి ఒక స్లోగన్ ఉంటుంది, ఎనీథింగ్ కెన్ బి డన్ అని. ఓకే. సో ఓవర్ కాఫీ ఎనీథింగ్ కెన్ అని చెప్పి ఉంటది. అలాగా జస్ట్ ఒక కాఫీకో, డిన్నర్కో, లంచ్కో కూర్చొని ఆ డిస్కషన్స్ లో ఒక పెద్ద ప్రాజెక్ట్, మెగా ప్రాజెక్ట్ అనౌన్స్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు అనిల్ రావిపూడి చిరంజీవి గారితో సినిమా చేస్తున్నాడంటే ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ తో కూడా ఇది వచ్చేస్తుంది కదా. మధ్య మధ్యలో కలవడం, ఆయన సెట్స్ కి రావడం మనకి ప్రెస్ కి రిలీజ్ చేసి ఉండకపోవచ్చు, ఓకే, కానీ డెఫినెట్ గా ఒక
ఒకటికి 10 సార్లు ఇప్పటికే కలిసి ఉంటారు వాళ్ళు. దానివల్ల పైగా చిరంజీవి సారీ దిల్ రాజు పవన్ కళ్యాణ్ ఉన్న అనుబంధం దృష్ట్యా ఇప్పుడు దిల్ రాజు కూడా అఫీషియల్ గా కూడా ఆయన ఇప్పుడు తెలంగాణలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉన్నాడు. ఆ రకంగా చూసినా కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఇదైతే త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఇంకొకటి ఏంటంటే దిల్ రాజు ఈ మధ్య కాలంలో గేమ్ చేంజర్ తర్వాత వచ్చిన తమ్ముడు ఇటువంటి సినిమాలతోటి కొంచెం డేలా పడి ఉన్నాడు. కాబట్టి బ్యానర్ ని రివైవ్ చేయడానికి మళ్ళీ పూర్వవైపు తెచ్చుకోవడానికి ఆయన కూడా విపరీతంగా చేస్తున్నాడు. విజయ్ దేవరకొండతో ఒక రౌడీ జనార్దన్ అని ఇంకా అఫీషియల్ గా అది టైటిల్ అది కాదు కానీ ఒక సినిమా అనౌన్స్ చేశారు. అది త్వరలోనే పట్టాలు ఎక్కుతుంది. ఇంకా ఏదైనా చేసి బ్యానర్ కి మళ్ళీ ఒక ఇది తీసుకురావాలనే ఒక ప్రయత్నం గట్టిగా చేస్తున్నాడు. ఈవెన్ ప్రభాస్ సుకుమార్ కాంబినేషన్ లో కూడా సినిమా చేయాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి, అంటే ఆయనకున్న కాంటాక్ట్స్ కి అంతకు ముందు ఆయనకున్న సక్సెస్ రేట్ కి చాలా తక్కువ టైంలో 60 సినిమాలు చేసినటువంటి బ్యానర్ కదా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర ఇది. కాబట్టి మనం ఈ పవన్ కళ్యాణ్ సినిమా కూడా మెటీరియలైజ్ అవ్వచ్చు, తర్వాత ప్రభాస్ సుకుమార్ కాంబినేషన్ కూడా మెటీరియలైజ్ అవుతాయో మనం చెప్పలేము, వేచి చూద్దాం. ఓకే, సో సార్ అనిల్ రావిపూడి గారు ఆయన ఎక్కువగా కామెడీని బేస్ చేసుకుని ఆయన సినిమాలు ఉంటాయి. ఆయన వింటేజ్ హీరోస్ ఏ విధంగా చూపించారో చూసాం. బాలకృష్ణ గారిని చూసాం, వెంకటేష్ గారిని చూసాం, ఇప్పుడు చిరంజీవి గారిని చూడబోతున్నాం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అంటే కామెడీని మిక్స్ చేసి తీసుకెళ్తారా, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాలో ఎలా చూస్తారో అందరు ఇలా కోరుకున్నారో ఆయన అభిమానుల దృష్టిలో ఉంచుకుని ఆయన సినిమా ఉంటుందా, సో ఎలా ప్లాన్ చేసే అవకాశం ఉంది? అనిల్ రావిపూడి కోర్ స్ట్రెంగ్త్ కామెడీ కదా. అవును, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చూడు ప్రతి సినిమాలో కూడా ఆయన మార్క్ కామెడీ ఉంటుంది మొదటి నుంచి కూడా కదా. ప్రతి సినిమాలో కూడా ఆయన మార్క్ కామెడీ అనేది ఉంటుంది. అదే ఆయనకి ఒక ప్రత్యేకత సంపాదించి పెట్టింది. ఓకే, ఖుషి కావచ్చు, ఈవెన్ సీరియస్ గా ఉన్న బద్రి, తమ్ముడు, ఈ సినిమాల్లో కూడా ఆయన మార్క్ కామెడీ అనేది ఉంటుంది. అత్తారింటి దారేది జల్సా కూడా, అత్తారింటి దారేది జల్సా ఇలాగా కదా. హరిహర వీరమల్లోనే అది మిస్ అయింది. ఓజీలో కూడా క్యారెక్టరైజేషన్ ఉన్నా కూడా కొంత ఫన్ జనరేట్ అయ్యేలాగా ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఒకవేళ పవన్ కళ్యాణ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ సెట్ అయితే అది యాక్షన్ విత్ ఎంటర్టైనింగ్ యాక్షన్, ఓకే యాక్షన్ ఎంటర్టైనర్ లాగా దాన్ని తీర్చిదిద్దారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మిస్ అయిన పైన అనిల్ రావిపూడి గారు పట్ట అది ఇప్పుడు ఎలాగైతే చిరంజీవి గారిని ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లి ఒక రౌడీ అల్లుడు, ఒక గ్యాంగ్ లీడర్, ఆ సినిమాల్లో చిరంజీవి గారు ఎలా ఉన్నారు ఇప్పుడు అలా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక జల్సా ముందు ఒక ఖుషి ఆ టైంకి తీసుకెళ్లిపోయి ఆయన ఈజీ కూడా కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకుంటే ఆయన మొన్న ఓజీలో చూసాము, తర్వాత హరిహర వీరమల్లు టైంలో ఆయన రియల్ గా కూడా అంత స్మార్ట్ గా కనిపించడానికి మనం చూసాం. కాబట్టి ఆయనకి అంటే ఇప్పుడు ఆయనకున్న బిజీ షెడ్యూల్ కి చాలా కష్టం అసలు. ఫిజికల్ గా ఒక్కోసారి మిడ్ నైట్ అయిపోతుంటది, కరెక్ట్ టైం ప్రకారం తినడానికి ఉండదు, ఎక్సర్సైజ్ చేయడానికి ఉండదు కదా. గజిబిజి షెడ్యూల్ ఉంటాయి, దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీటన్నిటికంటే కూడా ఒత్తిడి అనేది ఎక్కువ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ తాలూకు ఒత్తిడి చాలా ఉంటుంది. ఆయన కేవలం తన శాఖకు మాత్రమే పరిమితం కాకుండా ఉప ముఖ్యమంత్రి హోదాలో మొత్తం ఓవరాల్ గా అన్నింటినీ ఇది చేస్తున్నాడు. కాబట్టి ఆ ఒత్తిడి, ఆ ప్రెజర్ మామూలుగా ఉండదు. అన్నిటి మధ్య కూడా ఆయన ఆ ఫిజిక్ మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం కదా. కాబట్టి అనిల్ రావిపూడి నాకు ఇలాగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక సజెషన్ ఇస్తే ఆయన డెఫినెట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాడు. కాబట్టి వాళ్ళిద్దరి కాంబినేషన్ కనుక ఇదైతే అది దిల్ రాజు బ్యానర్ లో మరో సంక్రాంతికి వస్తున్న సినిమా లాగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.